కావున యూదయ గలిలయ సమరయ దేశముల అంతటా సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానము కలిగి ఉండెను మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. చాలు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా యేసయ్యా, ఇంతవరకు మాతో ఉన్న దేవా వెరలేని స్తోత్రాలు తండ్రి. పాటలలో నాన్న మీరు స్తుతింపబడ్డారని మేము నమ్ముచూ ఉన్నాము దేవా. మా స్తుతి యోగ్యుడవు నాన్న, మా స్తుతుల మీద ఆసీనుడవై ఉన్న దేవా వెరలేని స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవుడవు తండ్రి. మేమైతే కొద్ది మందిగా చేరి ఉండగా తండ్రి, నీ కృప శక్తిని మా పైన కుమ్మరించండి దేవా. మాకు అవసరమైన మాటలు, మా జీవితాలను సరిచేసుకోగల మాటలు మాతో మాట్లాడండి దేవా. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా యేసయ్యా వెరలేని స్తోత్రాలు తండ్రి. ఈ కూడిక ఆది నుంచి అంతవరకు మీరు నడిపిస్తూ ఉన్నందుకు వేలాది స్తోత్రాలు దేవా. మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా మాతో మాట్లాడమని మా ప్రభువును మా రక్షకుడైన యేసయ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చూడండి, మనం సంఘము గురించి చెప్పుకుంటూ ఉన్నాం. అంటే ఈ 31వ వచనంలో కావున యూదయ గలిలయ సమరయ దేశముల అంతటా సంఘములు క్షేమాభివృద్ధి నొందుచు. క్షేమాభివృద్ధి అంటే కట్టడం అన్నమాట. చూడండి, క్షేమాభివృద్ధి అని చెప్పేసి అక్కడ ఏమై ఉంది, ఒకటి వేసి కట్టుట అని కింద మనకు అర్థం రాశారు. అంటే సంఘం ఏం చేయబడుతూ ఉండాలంటే కట్టబడతా ఉండాలి. పేతురులో మనం చూస్తామన్నమాట, మనం అందరం కూడా కట్టబడుతూ ఉన్నాం అన్నమాట. ఒక్కొక్కరము ఒక్కొక్క అవయవంగా కట్టబడుతూ ఉన్నాం. మందిరములో మనం కట్టబడుతున్నాం. మనమందరము కట్టబడుతూ ఉన్నామన్నమాట. దేవుని మందిరము కట్టబడుతున్నప్పుడు మనమందరము కూడా ఒక్కొక్క రాయి వలె ఉన్నాం. ఇప్పుడు కట్టే వాళ్ళకి బాగా తెలుసు ఏంటంటే ఏ రాయి ఎక్కడ అమర్చాలో తెలుసు అన్నమాట. ఒకవేళ రాయి ఎక్కువ పొడుగున్నా కూడా కట్ చేయబడుతూ ఉంటుంది. అంటే మనం ఎక్కువగా ఎక్కడైతే ఉంటున్నామో అక్కడ దేవుడు ఏం చేస్తాడు, తగ్గిస్తూ ఉంటాడు. ఎందుకంటే కట్టించేవాడు ఆయనే. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాని ప్రయాసం అంతా కూడా వ్యర్థమే అన్నమాట. సమస్తము జరిగిస్తున్నవాడు ఆయనే. కాబట్టి కట్టేది ఆయనే అన్నమాట. కట్టబడుతున్న వాళ్ళం మనమే అన్నమాట. మరి కట్టబడుతున్నాం, బాగానే ఉంది. ఈ సంఘము ఏమవుతుందంట చూడండి, గలిలయలోను యూదయ సమరయ గలిలయలో ఏమవుతుంది, ఆ దేశముల అంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. సమాధానము కలిగి ఉండెను అన్నమాట. మనం ఆలోచన చేయాలి. సంఘము సమాధానం కలిగి ఉంది. సంఘము సమాధానం కలిగి ఉందంటే ఒక రాయి ఏమై ఉన్నాయి, అమర్చబడి ఉన్నాయి. సంఘంలో అమర్చబడి ఉండటం వల్ల ఏమవుతుంది, వాటి మధ్య సమాధానం. చూడండి, ఆలోచన చేయండి. సంఘంలో ఏముండాలి, సమాధానం అమర్చబడాలి. సమాధానం ఉండాలి. కుటుంబంలో సమాధానం ఉండాలి, సంఘములో సమాధానం ఉండాలి అన్నమాట. ఈ సంఘము అభివృద్ధి పొందటం మనం తేటగా చూస్తే ఇది
అపోస్తుల కాలము నాటి సంఘం ఇది అభివృద్ధి పొందుతూ ఉంది అన్నమాట. పేతురు ఒక్కసారే ఎంతమందిని రక్షించాడు? 3000 మందిని దేవునిలోకి నడిపించాడు అన్నమాట. దేవునిలోకి నడిపించిన అంటే సంఘము విస్తరిస్తుంది. దేవుని యొక్క కట్టడం ఆయన మనల్ని పనిముట్టుగా మాత్రమే వాడుకుంటాడు. ఇక్కడ పేతురుని తన పనిముట్టుగా వాడుకున్నాడు. దాదాపుగా 3000 మంది సంఘములో చేర్చబడ్డారు. ఆ సంఘము ఏమైంది? విస్తరిస్తూ ఉంది అన్నమాట. సంఘము అభివృద్ధి చెందుతూ విస్తరిస్తూ ఉంది అన్నమాట. ప్రియులారా, మనం సంఘము అభివృద్ధి చెందటం, సంఘముగా అభివృద్ధి చెందుతున్నామా లేదా మనం కూడుకుంటున్న మనల్ని మనం ఒకసారి పరిశీలించుకోవాలి. అంటే నూతన ఆత్మలను నడిపించే వారంగా ఉండాలి. అన్న తను బిడ్డలు లేకపోతే కన్నీరు కార్చి తను బిడ్డలను పొందగలిగింది. ప్రియులారా, దేవుని సంఘములో మరి నూతన ఆత్మలను నడిపించడం కూడా బిడ్డలను కంటమే. అంత బిడ్డలను కంటమంటే అంత ఈజీ అయిన పని కాదు. చాలా కష్టంతో కూడుకున్న పని. ఆలోచన చేయండి, మనం ఎంత వేదన పడుతుందో. ఒక తల్లి బిడ్డని కనాలంటే ఎంత వేదన పడుతుంది. నువ్వు మరి ఒక్కరినైనా రక్షించగలిగావా? ఒక్కరినైనా దేవునిలోకి నడిపించగలిగావా? ఎన్నో సంవత్సరాల నుండి నువ్వు దేవుని నమ్ముకున్నావుగా, దేవుని దగ్గరికి వస్తున్నావుగా. ఒక్కరినైనా నువ్వు వస్తే సరిపోతుందా? నీ ఇంట్లో వారందరూ వస్తున్నారా? ఆలోచన చేయాలి. నువ్వు ఒక్కడివే పరలోకం వెళితే సరిపోతుందా? మిగిలిన వాళ్ళందరూ నిత్య నరకాగ్ని గుండానికి వెళితే బాగుంటుందా? ఆలోచన చేయాలి. కాబట్టి మనము నడిపించే ఫలించే వారంగా ఉండాలి. మరి అన్న అయితే తన ప్రార్థన ద్వారా, తన కన్నీటి ద్వారా బిడ్డలను కనగలిగినది దేవుని యొక్క కృపావరము చేత. మరి మనము కూడా ఆ విధంగా విస్తరించే వారముగా ఉండాలి. ఆలోచన చేయండి. ఈ అపోస్తుల కార్యము 9వ అధ్యాయము వచనం నుండి ఇంకా కింద చూస్తే ఐనాకు కనపడతాడు. తర్వాత మనకెవరు కనపడతారు అంటే దోర్కా కనపడుతుంది. కవిత కనపడుతుంది అన్నమాట. ఆమె ఎలాంటిదంటే సత్క్రియలు చేస్తుంది అన్నమాట. చాలా మంచి క్రియలు చేసినట్టుగా మరి గ్రంథంలో రాయబడి ఉంది. అందువల్లే ఆమె కాయల పడింది, మరణించింది. అయినప్పటికీ కూడా మరి పేతురు ప్రార్థన చేసి కవిత లే అనగానే లేచి కూర్చోగలిగింది. ప్రియులారా, మనం ఎందుకని మరి స్వస్థత పొందలేకపోతూ ఉన్నాం? మన దేవుడు ఎలాంటి దేవుడు? ఆలోచన చేయండి. మరి సంఘము విస్తరించబడుతూ ఉంది, సంఘము ఫలించాలి. ఎందుకు, ఏ విధంగా ఫలించబడుతూ ఉంది? అపోస్తుల కార్యము 2వ అధ్యాయములో ఈ సంఘము ఫలించడానికి కారణం ఏంటో చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 42 చదవండి. వీరు అపోస్తుల బోధయందును సవాసమయందును రొట్టె విరుచుడి ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి. చూడండి, ఈ సంఘం ఎలా ఉందంటే చూడండి, 3 పనులు కలిగి ఉంది. మొదటి పని ఏంటి? బోధయందు ఉంది. దేవుని యొక్క మాటలు వింటుంది. వినటమే కాదు, ఇంకోటి ఏం చెప్తున్నాడు? దేవుని సహవాసము కలిగి ఉంది అన్నమాట. దేవుని సహవాసము కలిగి ఉంది. ఇంకా 3వదిగా ఏంటి అంటే చూడండి,
రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉన్నారు అన్నమాట. అంటే చూడండి, మనం బోధ ఎందును సహవాసం ఎందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఖచ్చితంగా మనకు కనపడుతూ ఉన్నారు. ముఖ్యంగా 4 పనులు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. 4 పనులు అన్నమాట. మరి ప్రధానమైనది చూడండి, బోధ వినటం వల్ల ఏం కలిగిద్దంటే విశ్వాసం కలిగిద్ది. విశ్వాసం వచ్చింది అన్నమాట. ఎవరైతే దేవుని యందు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం అన్నమాట. మనం దేవునికి ఇష్టంగా ఉండాలంటే ముందు దేవుని ఏం చేయాలి? విశ్వసించాలి అన్నమాట. ఏం చేయాలి? విశ్వసించాలి అన్నమాట. ప్రియులరా, మనం విశ్వసించాము కాబట్టి ఆయన సన్నిధికి వచ్చాము. వచ్చిన మనము ఆయనకి ఇష్టంగా ఉండాలి. చూడండి, ఇర్మియా గ్రంథము ఏమంటున్నాడు అంటే 33వ అధ్యాయము 6వ వచనములో నేను ఏ దేవుడు అంటున్నాడు? స్వస్థపరిచే దేవునికి ఇష్టంగా ఉండవలసిన వాళ్ళు ఇష్టంగా లేకపోవడం వల్ల, దేవునికి వ్యతిరేకంగా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆరోగ్యము పాడైపోతుంది. అదే చెప్తాడు. చూడండి, ఇర్మియా చెరలో ఉన్నప్పుడే మరి మాట్లాడుతున్నాడు. 33వ అధ్యాయము నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించెదను. వారిని ఏం చేస్తాడంట? స్వస్థపరుస్తాను అని చెప్తున్నాడు అన్నమాట. వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరుస్తూ ఉన్నాడు అన్నమాట. చాలు 7వ వచనం అది. కాబట్టి ఇక్కడ ఏంటయ్యా అంటే మరి సమృద్ధిగా ఆయన మనకి బయలుపరిచేవాడు. ఏం చేస్తున్నాడు? మరి ఎలాంటి స్వస్థతని అనుగ్రహిస్తానంటున్నాడు, ఆరోగ్యాన్ని కూడా ఇస్తానంటున్నాడు. ఎప్పుడో తెలుసా? మనం ఆయన వైపు మళ్ళినప్పుడు, తిరిగినప్పుడు. ఆయన వైపు తిరిగితే చాలు, మనల్ని స్వస్థత ఇస్తానంటున్నాడు. చూడండి, సంఘం అంతటా కూడా ఏం చేస్తుందంటే దేవుని యొక్క బోధను వింటూ ఉంది. అందుకే ఆ సంఘము విస్తరించబడింది. పేతురు చెబుతూ ఉండగా అందరూ శ్రద్ధగా విన్నారు. మాటని శ్రద్ధగా వినడం చాలా అవసరం అన్నమాట. శ్రద్ధ అవసరం. మాటలు ఇక్కడ పెట్టి చాలా మంది ఏం చేస్తుంటారంటే మందిరానికి వస్తారు, కానీ ఏం చేస్తారంటే ఆ ఇంటికాడ కూర ఉడికిందో లేదో, లేకపోతే ఆ ఇంటికాడ ఆ బిడ్డ పొనుకుందో లేదో, ఆ ఇంటికాడ ఆ పిల్లడు ఏం చెప్తున్నాడో లేదో, ఇలా బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ గా ఉంటుంది. చాలా మంది కూడా చేసే పని ఇదే. దేవుని యొక్క మాటలు చెవులోకి వెళ్ళవు. మరి అంతేకాదు, కొంతమంది వచ్చిన దగ్గర నుంచి ఏం చేస్తున్నారో తెలుసా? ఇంకా గోడకు వచ్చి పక్కన వాళ్ళకి తట్టాలన్నమాట. నిద్రపోతాం, లేమలే అని చెప్పి తడితేనే లేచి వినే రకంగా ఉన్నారు. దేవుని వాక్యం అంటే దేవుడే. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉన్నాడు. మరి ఆ దేవుని వాక్యం వినేటప్పుడు నువ్వు ఎంత భయభక్తులు కలిగి ఉండాలి? ఆలోచన చేయండి. మన ప్రభు అయిన యేసయ్య ఇర్మియా చెరలో ఉన్నప్పుడు చెబుతూ ఉన్నాడు, నువ్వు సమృద్ధిగా నేను నింపే దేవుణ్ణి, నిన్ను ఆరోగ్యవంతుడిగా ఉంచే దేవుణ్ణి అని మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి 7వ వచనం ఇప్పుడు ఏమంటాడు? చెరలో నుండి యూదా వారిని, ఇశ్రాయేలు వారిని రప్పిస్తానంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ గమనించండి, యూదా వారిని, ఇశ్రాయేలు వారిని ఏం చేస్తాడంట? చెరలో నుండి రప్పిస్తాడట. నువ్వే చెరలో ఉన్నావో, ఏ ఇబ్బందిలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ ఇక్కట్లో ఉన్నావో నిన్నేం చేస్తానంటున్నాడంటే రప్పిస్తానంటున్నాడు.
మనం ఈ వచనాలుగా ముందుకు చదివితే అసలు ఎందుకు ఇవన్నీ చేస్తున్నారో తెలుసా? దేవుని యందు భయము భక్తి కలిగిద్దని, నువ్వు మారుతావని, నువ్వు మార్పుకు లోనవుతావని. మరి దేవుడు మరి నిన్ను శిక్షిస్తుంటే నువ్వు మారట్లా, నువ్వు వినట్లా దేవుని మాట, ఎక్కడ కూడా వినట్లా. చెప్పినా కూడా దేవుడు నీతో మాట్లాడుతుంటే నువ్వు అసలు మార్చుకోలేనట్లా. ప్రియులారా, దేవుడైతే మన దేవుడు ఎలాంటి దేవుడో చెప్తున్నాడో, నేను చెర నుండి విడిపిస్తానంటున్నాడు ఈ రాత్రి వేళ. ఆలోచన చేయండి. సంఘము విస్తరించడానికి కారణము మొదటిది బోధ వింటాం. బోధ వింది. ఇక్కడ చెరలో నుండి విడిపించబడిన వారు ఏమయ్యారో చూడండి. 8వ వచనం, ఇర్మీయా గ్రంథం. వారు నాకు విరోధముగా చేసిన పాప దోషము, చూడండి, వారు నాకు విరోధముగా చేసిన పాప దోషము నిలవకుండా వారిని ఏం చేస్తాడట? పవిత్రపరిచే దేవుడు అన్నమాట. వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటిని తిరుగుబాటులన్నిటినీ నేను క్షమించెదను అన్నాడు. దోషాలన్నిటి నుండి నిన్ను క్షమిస్తానంటున్నాడు, నీకు రక్షణ ఇస్తానంటున్నాడు. నువ్వు దేనికి బందీ అయ్యావో, దేనికి అప్పగించబడ్డావో దాని నుండి నీకు ఈ రాత్రి వేళ విడుదల కలిగిస్తానంటున్నాడు. అయితే దేవుని మాట వినాలి. ఈ సంఘము విస్తరించబడిందంటే బోధయందు ఉంది. మరి దేవుని మాటలు నీకు వినబడుతున్నాయిగా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడుగా. నువ్వు మార్పు రావా? దేవుడు నిన్ను క్షమిస్తానంటున్నాడు, చెరలో నుండి విడిపిస్తానంటున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తానంటున్నాడు. ఇన్ని మాటలు మాట్లాడుతున్న దేవుణ్ణి ఒక్కసారైనా అసలు ఈ దేవుడు ఎలాంటి వాడు? సర్వశక్తుడు, అద్వితీయ దేవుడు, ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు, నీ పట్ల ఆయన కృప చూపుతున్న దేవుడు అన్నమాట. ఆలోచన చేయండి. ఆయన నిన్ను అన్ని దోషములన్నింటినీ కూడా క్షమించేస్తానంటున్నాడు ఈ రాత్రి వేళ. నువ్వే స్థితిలో ఉన్నావు, ఏ ఇబ్బందిలో ఉన్నావు, అన్నిటి నుండి నిన్ను తొలగించేస్తానంటున్నాడు. అయితే ఆలోచన చేయండి. కానీ నువ్వు ఆయన్ని ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయిస్తే ఏం జరుగుతుందో తెలుసా? చూడండి 91వ కీర్తన. మరి చూడండి, ఆయన్ని ఆశ్రయించడం వల్ల ఏమవుతుంది? మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రాంతి అన్నమాట. చక్కగా ఆయన నీకు రక్షణగా ఉంటాడు అన్నమాట. ఇంకా అనేక వచనాలు ఉన్నాయి. ఆడ కాపాడే దేవుడిగా మనకి కనబడుతూ ఉన్నాడు ఈ రాత్రి వేళ. చూడండి 2వ వచనం. ఆయనే నాకు ఆశ్రయము, ఆయనే నా కోట, అది కావాలి మనకి. ఆయన్ని నమ్ముకోవాలి అన్నమాట, ఆయన్ని ఆశ్రయించాలి అన్నమాట. అప్పుడు ఆశ్రయిస్తే నీకు ఎండ దెబ్బ తగలనీడు, వాన దెబ్బ తగలనీడు, శత్రువుల దెబ్బ తగలనీడు, ఏ దెబ్బ తగలదు. నీలో ఏ శపితమైంది దాచుకోకూడదు. అయితే నువ్వన్నిటిని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. నువ్వన్నిటిని శపితమైన అన్నిటిని, నీ దోషాలన్నిటిని నువ్వు నోటితో ఒప్పుకుంటే ఏం చేస్తానంటున్నాడు? నేను క్షమిస్తానంటున్నాడు. రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనములో నీ నోటితో ఒప్పుకో అంటాడు. నోటితో ఒప్పుకోవాలన్నమాట. ఒప్పుకుంటే దోషాలన్నీ కూడా క్షమించుతాడు అన్నమాట. ప్రియులారా, రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం.
యేసు ప్రభువని యేసు ప్రభువని ఆ నీ నోటితో ఒప్పుకొనినా నీ నోటితో ఒప్పుకొని ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి దేవుడు మృతుల్లో నుండి నిన్ను లేపినని నిన్ను లేపినని హృదయమందు నీ హృదయమందు విశ్వసించిన ఎడల విశ్వాసించిన ఎడల రక్షించబడదు. నువ్వు రక్షించబడదు అన్నమాట. అది నమ్మాలి అన్నమాట. నమ్మితే చాలు. అయితే అది నోటితో ఒప్పుకోవాలి. దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో అన్న కన్నీరు కార్చింది నోటితో, దేవా నాకు లేరు అని చెప్పేసి కన్నీటితో ఒప్పుకుంది అన్నమాట. ఆమె మధురాలై ఉందనుకున్నాడు. దేవునితో మరి ప్రార్థిస్తున్నటువంటి సమయంలో తన మనోభావాలన్నీ కూడా దేవుని దగ్గర వేదనగా ఏడుస్తున్నప్పుడు అక్కడ ఉన్న ఏలి ఏమనుకున్నాడంటే మధురాలై ఉందనుకున్నాడు. కానీ దేవుని దగ్గర కన్నీరు గార్చింది. నాకు లేని స్థితి, నేను బిడ్డలు లేని స్థితిలో ఉన్నా, నాకు దయచేయ. అందుకే ఆమె కనగలిగింది. ప్రియులరా, ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం అన్నమాట. ఈ అపోస్తుల సంఘము బోధయందు ఉంది అన్నమాట. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు, చెరల నుండి విడిపించే దేవుడు, పాపాల నుండి క్షమించే దేవుడు, మరి సర్వశక్తిమంతుడు అన్నమాట. అంతేకాదు మనల్ని ఏం చేసేవాడు అంటే అభివృద్ధి పరిచేవాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 8వ వచనం చూడండి ఏమంటాడు. 33 వారు నాకు విరోధముగా చేసిన 9వ వచనం. భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగాను నేను వారికి చేయు సకల ఉపకారములు గూర్చిన వర్తమానము జనులు విని నేను వారికి కలగజేయు సమస్త క్షేమమును బట్టి సమస్తమైన మేలును బట్టి భయపడుచు దిగులునందురు. అయ్యో 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 అని దిగులు పడతారు, నేను ఈ స్థితిలో ఉన్నానే అని. ఎందుకంటే దేవునిని నమ్ముకున్న వారిని ఆయన పరలోకానికి తీసుకెళ్తాడు. ఎందుకంటే దేవుని నమ్ముకున్న వారిని ఆయన మరి సమస్తమైన మేలును చేస్తాడు, సమస్తమైన క్షేమాన్ని ఇస్తాడు. ఆయన చేసే అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చూసి జనులు ఏం చెప్పుకుంటారంటే భయపడిపోతారన్నమాట. ఆలోచన చేయాలి. నిజముగా దేవుని యొక్క మహిమను అనుభవిస్తే తెలుస్తూ ఉంటుంది. ఆయన మనల్ని ఏం చేస్తాడంటే గనులుగా చేస్తాడు, గొప్పవారిగా చేస్తాడు. ఆలోచన చేయండి, ఎప్పుడు నువ్వు ఆయన్ని ఆశ్రయించినప్పుడు. ప్రియులరా, ఈ సంఘం ఏం చేస్తుందంటే దేవుని యొక్క బోధను వింటూ ఉంది అన్నమాట. తర్వాత రెండవది ఏంటంటే సహవాసమందు. చూడండి, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 42వ వచనం. మీరు అపోస్తుల బోధయందును సహవాసమందును. రెండవది ఏంటి? సహవాసం అన్నమాట. చూడండి, దేవునితో సహవాసం. మన సహవాసము మనం ఎవరితో చేయాలో మనం చెప్పుకున్నాం అనేక మార్లు. మన సహవాసం ఎవరితో ఉండాలంటే మన సహవాసము ఆలోచన చేస్తే దేవునితోను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో ఉండాలి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తాం. మన సహవాసం, ఆయనతో సహవాసం చేయటం, పాటలతో ఆయనతో సహవాసం. నిజంగా ఏదైనా తోటలో ఆయన సహవాసంలో గడిపారు. ఆదాము, హవ్వ
ఎప్పుడైతే అవ్వ దేవుని సహవాసం నుండి బయటికి వచ్చిందో మరి వెంటనే శత్రువు పొచ్చుకొని ఉంది. అదంటనే ఇదంటనే అప్పుడు నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావా? ఎప్పుడు నుంచమ్మా? ఇట్లా నిన్ను మార్చేటువంటి సహవాసాలు వస్తూ ఉంటాయి. కాబట్టి విశ్వాసితోనే సహవాసం. ఆలోచన చేయండి, మన సహవాసం దేవునితోనే ఉండాలి. సహవాసం దేవునితో అన్నమాట. ప్రార్థన చేయడంలో దేవునితో సహవాసం, ఆయన్ని సహవాసం కలిగి ఉండాలి. ఆయనతో ప్రార్థనతోను, వాక్యముతోను, పాటలు పాడడంలోను, ప్రతి విషయములో ఆయన సన్నిధి మన ఇంట్లో ఉండాలి. అంతే. ఉదయం లేవగానే మనకి ప్రార్థన చేస్తున్నారా? ఆలోచన చేయాలి. ఈ సంఘం విస్తరించబడిందంటే దేవుని యొక్క బోధ వింది, సహవాసం వింది, మరి రొట్టె విరుచడం ఉంది, మరి ఇంకేమున్నాయి అంటే ప్రార్థన చేయటం. ఎడతెగక ఉన్నారు. ఒక రోజు కాదు, ఇంటింట చేరత ప్రతిరోజు చేస్తున్నారు. అయ్యా అమ్మా, మరి మన స్థితి ఎలా ఉంది? మనం బోధ వింటున్నాం కానీ ఈ చెవిలో వింటున్నాం, ఈ చెవితో విడిచిపెడుతూ ఉన్నాం. దేవుడు మనలో ఏం కావాలని కోరుకుంటున్నాడంటే మారు మనసు కావాలని. అలా మారు మనసు పొందితే మరి దేవుడు మనకి నిత్య జీవాన్ని ఇస్తాడు, పరలోకం ఇస్తాడు. మార్పు లేకుండా ఉంటే నిత్య నరకాగ్ని గుండా ఉంటుంది. ఈ సంఘం అయితే బోధ వింది, అనుసరించింది కాబట్టి ఏమైంది? విస్తరించబడింది, అభివృద్ధి చెందింది అన్నమాట. చూడండి, దేవుడే చెరలో ఉన్న వాళ్ళని విడిపించాడు, దేవుడే స్వస్థత ఇస్తానన్నాడు, వారు చేసిన పాపాలన్నింటినీ కూడా క్షమిస్తానంటున్నాడు. కానీ ఒక కండిషన్ ముందు చెప్తాడు. ఏంటంటే ఆయన వైపు తిరగాలి. తిరిగితేనే మనం చదువుకున్నాం రోమా 10:9 నువ్వు ఒప్పుకోవాలి నీ దోషాలన్నీ కూడా. ఒప్పుకుంటే ఏమీ లేకుండా నిన్ను క్షమిస్తాడు, పరలోక పట్టణం ఇస్తాడు. ఇశ్రాయేలీయులు ఓడిపోతా ఉన్నారు. దేవుని బిడ్డలు ఓడిపోతున్నారంటే కారణం శపితమైంది దాచుకోవడం వల్ల. ఆకాను ఏం చేశాడు? శపితమైనది ఇంట్లో దాచుకున్నాడు. తీసుకురావద్దు అని చెప్పాడు, అయినా తెచ్చి ఇంట్లో గుండ తీసి గుంట్లో పెట్టాడు. దేవునికి తెలియకుండా ఉంటుందా? నువ్వు గుంట్లో పెట్టినా, ఇంకా రొమ్ములో పెట్టినా, బీరువాలో పెట్టినా, నువ్వు ఎక్కడ పెట్టినా తెలియకుండా ఉంటుందా? ఆయన చూస్తున్న దేవుడు, కనులుండి చూసే దేవుడు, చెవులుండి వినే దేవుడు. ఆయన రాయి శిల్పము కాదు, దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన మాటే సమస్తమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగాయి. అలాంటి దేవుని నువ్వు మోసగించేయాలనుకుంటున్నావేమో. ఏది ఆయన కనులకు మరుగై ఉండలేదు. ఈ రాత్రి వేళ నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆకాను అనుకున్నాడు ఎవరికి తెలియదు అనుకున్నాడు, కానీ దేవునికి మీరు ఓడిపోవడానికి కారణం ఇశ్రాయేలీయులు శపితమైన తెచ్చిదో దాచిపెట్టుకున్నారు. అందరిని ఉదయాన్నే ఉంచోబెట్టాడు. ఆకాన్ని పేరు రానే వచ్చింది. ప్రియులారా, ఈ లోకంలో మన జీవితంలో ఏది కూడా మనకు దేవునికి ఇష్టమైంది ఉండాలే కానీ అయిష్టమైనది, దేవునికి హేయమైనది, అసహ్యమైనది, విరోధమైనది, దేవుని ప్రజలుగా ఉంటూ అపవాది క్రియలు మనలో ఉంటే ఎలా? అపవాది క్రియలను విడిచి మనం దేవుని వైపు తిరిగి ఆయన బోధన అంగీకరిస్తే మన కుటుంబం క్షేమంగా ఉంటుంది, అభివృద్ధి పరచబడుతుంది, మన సంఘం అభివృద్ధి పరచబడుతుంది. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. సురేష్ బ్రదర్ ప్రార్థన చేస్తారు.
ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవాశ్చర్యకరుడా, నీకే వేలాది స్తుతులు స్తోత్రములు. ఇదిగో ప్రభా, ఎన్న వాక్యం ప్రకారం ప్రభా మేము బ్రతికే ప్రభా